చర్చ జరగకుండా ఉండాలంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆడు తినేసాడు, ఈడు తినేసాడు, చేతిలో డబ్బులు లేవు. హ్మ్. ముందు అసలు అయి చర్చించరా? హ్మ్. ఇయ్యా ముందు ముఖ్యం. హ్మ్. ఇలాంటి చర్చ జరగాలి. అవును. హ్మ్. చర్చ డైవర్ట్ అవ్వాలి. హ్మ్. హ్మ్. డైవర్ట్ అవ్వడం కోసం ఇవన్నీ పోనీది నిజమైతే తీసుకెళ్లి బొక్కలోది హ్మ్. ఎగ్ పఫ్ఫులు జగన్ వచ్చిన వాళ్ళకి పెట్టడం తప్పు, అరెస్ట్ చేస్తున్నాం చెయ్యి. హ్మ్. లేదు హ్మ్. అదేది సెక్యూరిటీ హ్మ్. ఇంతమంది ఉన్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నాం తొయ్యి హ్మ్. అవును. చెయ్యి దమ్ముంటే ఆ పని. హ్మ్. అప్పుడు కోర్టులు ఏంటో చెప్తేగా ఇవన్నీ. అదే అవును. మరి ఎందుకు చేయరు? పేపర్లో తప్పుగా రాస్తున్నాయి, హ్మ్. చట్ట ప్రకారం తప్పైతే అరెస్ట్ చేయాలిగా. హ్మ్. ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే ఏం పెట్టట్లేదా హ్మ్. ఆయన? అయ్యామని ఇంటి దగ్గర నుంచి పార్సిల్ చేసి తీసుకొచ్చిస్తున్నారా హ్మ్. ఎక్కడి నుంచి అన్నా? హ్మ్. లేదు. టీలు మజ్జిగలు ఏమి ఇవ్వరా? ఏంటంటే కాలక్షేపపు ఇది. ఇంకోటి ఏంటంటే చదువుకున్న మూర్ఖులం ఎక్కువయ్యాం మనం. చదువుకున్న మూర్ఖులు అసలు అంశం మీద నుంచి డైవర్షనల్ అంశాల మీదకే ఎక్కువ పోతున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ హ్మ్. ఈ ఈ ఈ సందర్భంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. హ్మ్. ఈ చదువుకున్న వాళ్ళు తమ తమ పార్టీని కాపాడుకోవడానికి అడ్డదిడ్డంగా వాదించుకుంటూ బూతులు తిట్టుకుంటా. హ్మ్. నాకు అనిపించేది ఏంటంటే ఒక రాయడము చదవడము వచ్చినటువంటి వాడే కదా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో హ్మ్. చేయగలిగేది అకౌంట్ పని. ఓపెన్ చేసేది. హ్మ్. కామెంట్ చేయాలన్నా అవును. అంటే కొంత నాలెడ్జ్ మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉన్నోడే కదా. అంతే. అలాంటి వాళ్ళే ఎవరికాడు నీతి చెప్పేవాడే హ్మ్. తమ పార్టీ వాడు చేసిన బూతుని సమర్థించుకుంటాడు, ఎదుటి పార్టీ వాడిని బూతుని తప్పుపడుతుంటాడు. హ్మ్. ఇంకా అక్కడ నువ్వు జెన్యూనిటీ ఏం కోరుతున్నావు? అవును. నువ్వు జెన్యూనిటీ కోరినప్పుడు వాళ్ళు ఎందుకు జెన్యూన్గా ఉంటారు? హ్మ్. నీ నాయకుడు చేసే తప్పులన్నీ సమర్థించుకుంటూ అవతల నాయకుడు చేసే తప్పుల్ని మాత్రం వ్యతిరేకిస్తుంటే హ్మ్. అప్పుడు ఇంకా జెన్యూనిటీ ఎందుకు ఉంటుంది? హ్మ్. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే పాతకాలపు దంద అధికారికంగా కొనసాగుతా ప్రతి ఒక్కడు అందులో పార్ట్ అవుతున్నాడు అంతే. హ్మ్.